దేవుని దయ పొందుకున్నటువంటి దావీదు, దేవుని ప్రేమను సంపాదించుకున్న దావీదు, తన కష్టములో, తన బాధలో, తన వేదనలో, తన కన్నీటిలో కూడా దేవుని వైపు చూస్తూ బ్రతికినప్పుడు, దేవుడు చేసిన అద్భుతాలను, దేవుడు చేసినటువంటి మేలులను కళ్ళారా చూసి దావీదు హృదయమంతా కూడా పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఎందుకంటే మేలులు సంపాదించుకున్నాడు. దానివల్ల తన హృదయం దావీదు తను ఏం చేశాడో, ఎలా బ్రతికాడో ఆ అన్నిటిని కూడా తలుచుకున్నప్పుడు హృదయమంతా కూడా కన్నీటితో నిండిపోయింది. అందుకనే దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అసలు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది, అసలు నేను దేనికి పనికొస్తాను అని తన స్థితి ఏంటో తనకు తెలిసినప్పుడు హృదయమంతా కూడా పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఒకటేమో నా బ్రతికెంత, నా జీవితం ఎంత అంటున్నాడు. రెండవదేమో ఇంత గొప్ప స్థితికి మీరు నన్ను నడిపించారు అని కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ రెండు విషయాలు దావీదు యొక్క హృదయములో నింపబడ్డాయి. అంటే దేవుని యొక్క సంకల్పములో, దేవుని యొక్క ఆలోచనలో మనం అందరం భూమి మీదకి వచ్చాం కదా. రాలేదా? సంతోషాలను అనుభవిస్తూ ఉన్నాం, బాధల్ని అనుభవిస్తూ ఉన్నాం, రోగాలను అనుభవిస్తూ ఉన్నాం, కష్ట సుఖాలను కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం భరించుకుంటూ వెళ్తూ ఉన్నాం భూమి మీద. అంటే బ్రతికినంత కాలం ఇవన్నీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయా, ఉండవా? ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పుడు కష్టం ఉండదు, ఎప్పుడు సంతోషం ఉండదు, ఎప్పుడు ఆనందం ఉండదు, అలాగని ఎప్పుడు బాధ కూడా ఉండదు. ఒకవేళ అలాగే గనక ఉంటే, ఒకేలాగా గనక ఉంటే అసలు భూమి మీద మనం బ్రతకలేం. అందుకే దేవుడు కూడా ఏం చేశాడంటే సుఖ దుఃఖములను జతపరిచాడంట. ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు అన్నాడు. అంటే జతపరిచాడంటండి ఆయన. ఏ రెండు జత చెప్పండి? ఏ రెండు జత? భార్య భర్త జత, అన్న తమ్ముడు జత, అక్క చెల్లి తమ్ముడు జత, మొత్తం అందరికి కలిపి ఒక జత. ఏంటది? సుఖము దుఃఖము. చూసారా? వాళ్ళందరూ కూడా ఎలాగైతే జతల జతలుగా దేవుడు నిర్ణయించాడో, ఈ జతల జతలుగా ఉన్న వారందరికీ కూడా సుఖాన్ని దుఃఖాన్ని కూడా జతలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకయ్యా నువ్వు ఇంతలాగా ఏర్పాటు చేశావు? ఈ కష్టములో, ఈ బాధలో, ఈ వేదనలో మేము ఇబ్బందులు పడుతూ ఉంటే మరి నీకు సంతోషమా? మేము ఇలా ఉండడం సంతోషమా అంటే లేదు లేదు అని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13, 14 ఏమనుంది అక్కడ? దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము, తాను చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడంటే దేవుని క్రియలు ధ్యానించడానికి, దేవుని క్రియలు ధ్యానించడానికి అంటే ఏంటి? ఆయన సంకల్పం ఏమిటో, ఆయన ప్రణాళిక ఏమిటో, ఎందుకు ఈ భూమి మీద మనల్ని పుట్టించాడో, మనకంటూ ఒక ఆయుష్కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి దేవుడంట సుఖమును దుఃఖమును జతపరిచాడండి. దావీదుకి ఈ సుఖము అర్థమైంది, ఈ దుఃఖము అర్థమైంది, ఈ సంతోషము అర్థమైంది, ఈ బాధ కూడా అర్థమైంది. ఎందుకు అర్థమైంది? దావీదు ఎక్కడ పడ్డాడు బాధ? తన యజమాని ఎవరైనా సౌలు రాజు కదా. అతను ఏం చేశాడు? ఎంతసేపు ఇతని మీద ఏం చేసేవాడు? పగపట్టుకుంటా తిరిగేవాడు, వెనకాల ఈటి పట్టుకుంటా కత్తి పట్టుకుంటా తిరుగుతూ ఉండేవాడు. ఎదరేమో దావీదు పరిగెడతా ఉన్నాడు. సంతోషమేనా? ఇది సంతోషమా? అందుకే ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆ వేదనలన్నీ కూడా అర్థమయ్యాయి తనకి. అతనేమో తరుముకుంటా వస్తున్నాడు, బాధపడతా ఉన్నాడు, ఇవన్నీ కళ్ళెదురుగుండా చూశాడు గనక సుఖం అంటే ఏంటో తెలిసింది, దుఃఖం అంటే ఏంటో కూడా తెలిసింది. తెలియాలి. ఎవరు తరుగుతున్నారని చెప్పాం? సౌలు తరుగుతున్నాడు, దావీదు ఎదర పరిగెట్టుకుంటా పోతున్నాడు. అంటే ఈ కష్టమంతా అనుభవించాడు. అంతేకాదు దేవుని మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు కానీ, దేవుని మందసం ప్రయాణించేటప్పుడు కానీ అక్కడ కూడా ఎవరు అవమానపరిచారు ఆయన్ని? తన భార్య మేకాలు అవమానపరిచింది కదా. అయినా సరే ఏమన్నాడు? నేను నా దేవుని సన్నిధిలో నేను సంతోషిస్తా ఉన్నాను, నేను నా దేవుని సన్నిధిలో ఆనందిస్తా ఉన్నాను అని భార్యతో కూడా చెప్పాడు. అంటే అటు దేవుని సన్నిధిలో ఆనందాన్ని పొందుకున్నాడు, ఇటు సౌలు తరుముతూ ఉంటే బాధ కూడా పడ్డాడు. అందుకే సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఇందాక పిల్లల పాట పాడు, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది,
సంతోషం పొంగి పొర్లింది. ఎప్పుడు ఉదయించినటువంటి ఆ క్రీస్తు నీ హృదయములో ప్రకాశించినప్పుడు. కనుక దేవుని యొక్క ప్రేమ దావీదులో ప్రకాశించి ఎప్పుడైతే అది వర్ధిల్లిందో ఆ ప్రకాశం ఏం చేస్తా ఉందంటే కన్నీటితో నిండిపోయింది. ఆ వేదనతో, ఆ దుఃఖముతో. మనకు 2 రకాలుంటాయి. కళ్ళంట నీళ్లు 2 రకాలొస్తాయి. ఒకటేమో బాగా బాధ కలిగినప్పుడొచ్చేది. రెండోదేమో బాగా సంతోషం కలిగినప్పుడొచ్చేది. ఎప్పుడన్నొచ్చినియి అట్లా? కనుక దేవుడు తన కృప చూపించి దావీదు పట్ల చేసినటువంటి ఆ సంకల్పాన్ని, ఆ ప్రణాళికను తలుచుకుంటున్నాడు. ఎలా తలుచుకుంటాడంటే అసలు నేనెంతటి వాడిని, నేనెలాంటోడిని, నా కుటుంబం ఎలాంటిది, అసలు నా బ్రతికెంత, నేనెంత అని ఆ సన్నిధిలో మోకరించి కూర్చోగానే అవన్నీ అర్థమవుతున్నాయంట. అందుకే కన్నీళ్లు, వేదనతో ఉన్నప్పుడు కన్నీళ్ళొస్తాయి. బాగా ఆనందం వచ్చినా కూడా కన్నీళ్ళొస్తాయి. ఇవేమో అనారోగ్యకరమైనవి, అవేమో ఆరోగ్యకరమైనవి. కనుక ఇక్కడ 18వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబమే పాటిది. ఏమంటున్నాడు? నేనెంతటి వాడను, నేనెంతటి వాడను అంటాడు. నేనెంతటి వాడను అనేటువంటి ఈయన ఒక ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజు. దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక రాజు. యూదా గోత్రంలో పుట్టినటువంటి ఒక రాజు. ఎవరు? దావీదు. అలాంటి ఆయన దేవునికి మొరపెడుతూ అంటున్నాడు, నేనెంతటి వాడను, నా కుటుంబం ఎంతటిది అంటాడు. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగిపోయాడు తను? తనకు అర్థమైంది గనక. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అసలు దేవుడు ఒకవేళ మనలను కూడా గుర్తుపెట్టుకుంటే, మనల్ని కూడా మన గురించి కూడా ఆలోచిస్తే, అసలు మన స్థాయి ఎంత, మన జీవితం ఎంత, మన బ్రతుకు జీవితం ఎంత, ఎంతండి మనం? నేను ఎంతటి వాడను అని మాట్లాడుతున్నాడంటే ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అక్కడ మనం కూడా పెట్టుకోవాలి. నేనెంతటి వాడను, నేనెంతటి దానను అనుకునేటువంటి పరిస్థితి అక్కడ రావాలి. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచన భాగం చూడండి. కీర్తన 8వ కీర్తన 4వ వచనం. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటి వాడు అంటే ఏం మాట్లాడుతున్నాడు? ఒక మనుషుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు ఏపాటి వాడవు? అసలు పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అంతే కదా మరి ప్రశ్న. ప్రార్థన చేసినప్పుడల్లా మనం ఏమంటాం? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. దేవుడికి గుర్తుండదా ఏంటి జ్ఞాపకం చేసుకోవడానికి? ఆయన మతిమరుపుడా, లేకపోతే మతిలేనుడా, దానికి ఏమి వినపడదా? చెవులో సంకపెట్టి ఊతా ఉండాలి ఆయనకి. మరి ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటావు? అసలు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మనకున్న అర్హత ఏంటి? ఎవరినైనా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం? బాగా మనం అప్రూవ్ అనుకుంటే గుర్తుంటాడు. మనకి ఎవరైనా బాగా ఇవ్వాల్సిన ఉంటే గుర్తుంటాం. మనకి ఎవరైనా బాగా హాని చేస్తే గుర్తుంటాం. లేదంటే బాగా ఎవరో చేయలేనంత మేలు చేస్తే గుర్తుంటాం. మరి మనం ఏం చేసామని దేవుడు గుర్తుపెట్టుకోవాలి మనల్ని? మనం ఏం చేశామని గుర్తుపెట్టుకోవాలి దేవుడు? చెప్పండి. ఏం అర్హత ఉందని? పోనీ ఎందులోనైనా మనం గొప్ప వాళ్ళమనా? మనకి ఇది తెలియక ఊరికి ఏం చేస్తా ఉంటే ఎగురుతా ఉంటాం. బెత్తులన్నీ గంపలు ఎత్తి చూడండి ఎలా ఎగురుతాయో. ఎగురుతాయి కదా, భలే ఎగురుతాయి కదా. గొరకలు ఉంటాయి, గొరకలు, సైనా గొరకలు వస్తున్నాయండి ఈ మధ్య. అవన్నీ గంపలు ఎత్తి ఏం చేస్తూ ఉంటాయి? ఎగురుతా ఉంటాయి, అనుకుంటాయి అనమాట. అంటే నా అంతటి వారు ఎవరు లేరు, నా అంతటిది ఎవరు లేరు, నేను పెద్ద గొరకనే ఎగురుతున్నాను, నేను సైనా గొరకనే ఎగురుతున్నాను అని ఇవన్నిటిని మింగేత్త కొడుతుంది. అది క్యాట్ ఫిష్. ఏంటది? క్యాట్ ఫిష్. అది కనపడితే ఎవరైనా తింటున్నారు ఇప్పుడు? తింటలేదు. అంటే చూడండి, ఇప్పుడు వీటిని అన్ని మింగడానికి అది వస్తుంది, అది అనుకుంటుంది అనమాట. ఏమనంటే నా అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఈలోగా ఆడొస్తాడు, దాన్ని 4 ముక్కలు చేసి కమ్మేసేసి కొట్టేస్తాడు. హోటల్లో పెట్టి దాన్ని మనకు అమ్మేస్తాడు. చేపల పులుసు చాలా బాగుందని మనం తినేస్తాం. ఇంటికాడ మనం తినగానే అక్కడ వండుతాడు, తింటాం. అంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నామంటే నా అంతటి వాళ్ళు ఎవరు లేరు, నేను చాలా గొప్పోడిని, నేను చాలా గొప్పదాన్ని.
అనుకోవట్లేదండి? కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వెంత, అసలు నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వెంత అంటాడనమాట ఆయన. కనుక మనం మన ఆలోచనలు ఎప్పుడు పనికి రావు. కానీ చాలా గొప్ప ఆలోచన కలిగిన వారు, దైవికమైనటువంటి జ్ఞానం కలిగిన వారు. లక్ష్మణరాజు అర్థమవుతుందమ్మా? దైవికమైనటువంటి జ్ఞానం కలిగిన వారు మనలాగా మాట్లాడరాళ్ళు, మనలాగా అర్థం చేసుకోరు. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచ్చిన భాగం చూడండి. నిర్గమ 3:11. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకుని పోటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఏమంటాడంట? ఎవరైనా? మోషే గారు. చూసారా, దేవుని అనాది సంకల్పములో ప్రణాళికలో వచ్చినటువంటి మోషే గారు ఏమంటున్నాడు ఆయన? అసలు నేను ఎంతటి వాడను దేవా, ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకుని రమ్మంటున్నావా? వాళ్ళు తీసుకురావడానికి నేనెంత, నా బతికెంత, నా వల్ల కాదు ప్రభా, నేను ఎంతటి వాడును ప్రభా. అంటే గొప్పలు కోరుకోవటం లేదు, కుర్చీ కోరుకోవటం లేదు, పదవులు కోరుకోవటం లేదు. కానీ దాన్ని ఎవరు ఇవ్వాలి అంటే దేవుడే ఇవ్వాలి. ఏ పదవి ఇచ్చినా అది దేవుడే ఇవ్వాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో వాళ్ళే అక్కడ నిలబడతారు. వింటున్నారా? నీకు నచ్చినా నువ్వు నచ్చకపోయినా నువ్వేం చేస్తావు అంటే, నువ్వు అనుకున్న వాళ్ళు కావాలని ప్రార్థన చేసేస్తూ ఉంటావు. అది కాదు అక్కడ సమస్య. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో, దేవుడు ఎవరిని కావాలనుకుంటున్నాడో వారినే అక్కడ నిలబెడతాడు. ఇప్పుడు మోషే నిలబెడతానికి దేవుడు ఇష్టపడ్డాడు. నాకు నోరు లేదు ప్రవ్వా, నాకు నత్తోని ప్రవ్వా, నాకు మాటలు సరిగా రావు ప్రవ్వా అంటాడు. ఎవరైనా? మోషే గారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అలాగా, మరి మోగోను పుట్టించింది ఎవరు? వాడికి నోరిచ్చింది ఎవరు? అక్కడ ఉంటుందండి ఆ మాట చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. 4:10 నిర్గమకాండ. అప్పుడు మోషే, ప్రవ్వా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నేను మాట నేర్పరని కాదు, నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యము, నా నోరు సరిగా లేదు, నా నాలుగు కూడా సరిగా లేదు, నాకు మాట సరిగా రాదు ప్రభా, నేను నత్తోను ప్రభా అంటున్నాడు. కానీ దేవుడు ఎవరు కావాలనుకుంటున్నాడు? ఆనత్తుడే కావాలంట. చూడండి విచిత్రం, ఆనత్తుడే కావాలంట. అందుకే ఎప్పుడు కూడా నిన్ను తక్కువ చేసి సులకం చేసుకోకు. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావంటే నువ్వు గొప్పడివి, నువ్వు గొప్పదానివి. అయ్యో నాకెవరు లేరు, నన్ను అందరూ వదిలేశారు, నా వల్ల కదా, ఎవడు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావంటే నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పడివే. అందుకే ఆయన అంటున్నాడు చూడండి, అక్కడ ఏం మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మోగవారినే గాని, చెవిటి వారినే గాని, దృష్టి గల వారినే గాని, గుడ్డి వారినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా అంటున్నాడు. ఆ మోషేని ఎన్నుకుని దేవుడు, నువ్వు వెళ్ళాలి నా పని కొరకు అని అంటే, ప్రభువా నేనెంతటి వాడను అంటున్నాడంటే. ఎంత తగ్గించుకుంటున్నా చూడండి, ఎంత సత్య స్వభావం, ఎంత దీన స్వభావం. నేనెంతటి వాడిని ప్రభువా, అసలు నా వల్ల అవుతుందా అంటాడు. కదా మన పోజే వేరు. మోషేకి లీడర్షిప్ ఇస్తానంటే ఏమంటున్నాడు? ప్రభువా నేను ఎంతటి వాడిని ప్రభువా. ఏంటంటే భక్తుల జీవితాలు, నేను ఎంతటి వాడిని ప్రభువా అంటున్నాడు. మరొక మాట చెప్తాను చూడండి, యోబు గ్రంథం 9వ అధ్యాయం, యోబు గ్రంథము 9వ అధ్యాయం. యోబు గారు అంటున్నాడు ఆ మాట చూడండి ఒకసారి, 14వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవునికి సమాధానం చెప్పాలి నువ్వు అని ఫ్రెండ్స్ అందరూ అంటుంటే, అప్పుడు యోబు అంటున్నాడు, అసలు ఆయనకి సమాధానం చెప్పడానికి, దేవునికి సమాధానం చెప్పడానికి అసలు నేను ఎంతటి వాడిని, అసలు నా బతికెంత, ఆయనతో వాదించుతూ సరైన మాటలు పలుకుటాకి నేను ఏ పాటి వాడను, అసలు అయ్యి బాబు నేను అంత మాట నాకు అర్హత ఉందా ఆయనకు సమాధానం చెప్పడమా? నేను ఎవరైనా పరిశుద్ధుడైన దేవుడు కనుక దేవునికి నేను సమాధానం చెప్పడమా? అమ్మో అంటున్నాడు. యోబు గారు మాట్లాడుతున్నాడు. యోబు నేనెంతటి వాడిని అంటున్నాడు, మోషే నేనెంతటి వాడిని అంటున్నాడు, దావీదు నేనెంతటి వాడిని అంటున్నాడు. మనం ఏమంటున్నాం? నేనెవరు అనుకుంటున్నారు, నేనెవరో తెలుసా నీకు, ఏమనుకుంటున్నారు అంటాం మనం. భక్తులందరూ ఏమంటున్నారు? నేనెంతటి వాడిని బాబోయ్, నా వల్ల కాదు ప్రభువా అంటున్నారు. ఎంత దీన స్వభావం ఉందో చూడండి వాళ్ళకి. దేవుని ప్రణాళిక ఏమిటంటే మనుషులందరూ చక్కటి దీన మనస్సు కలిగిన వారై, ఎదుటి వారిని ప్రేమించగలిగినటువంటి మంచి మనస్సు గలవారై ఉండాలని ఆయన ఆశ, ఆయన కోరికది. అందుకనే ప్రభువారు కూడా చెప్పిన మాట, లోకసువార్త 18వ అధ్యాయం 14వ వచనం చూడండి. ప్రభువారు చెప్పారు కదా మాట, లోకసువార్త 18వ అధ్యాయం 14వ వచనం చదవండి. మరి అంతసేపు నాకు
చదువమ్మ తల్లి. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడుననియు చెప్పాను. ప్రభు అంటున్నాడు, ఎవరైతే హెచ్చించుకుంటాడో అతను ఏమవుతాడు? తగ్గించబడతాడు. ప్రభు చెప్తున్నాడు ఆ మాట. ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు, ఎవరైతే తగ్గించబడతారో వాళ్ళు, అంటే నువ్వు నీకు అంతటి గొప్పలు చెప్పుకున్నావు అనుకో, ఏమైపోతావు? ఒకేసారి డబ్బు నడిపోతామాట. నీ జీవితం అంతా కూడా తలకిందులు అయిపోద్ది. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర ఆ తగ్గింపు స్వభావం, ఆ దీన స్వభావం నీలో ఉంటుందో, దేవుడు ఏమంటున్నాడు? నిన్ను హెచ్చిస్తానంటాడు. నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు, నువ్వు హెచ్చించుకుంటే తగ్గించబడతావు. అందుకే ఎప్పుడూ కూడా ఆయన ఎదుట నేనెంతటి వాడిని, నా లెవెల్ ఏంటి అనకూడదు. ప్రభువా నేను ఎంతటి వాడిని ప్రభువా, నేను ఎంతటి దాన్ని ప్రభువా అనాలి. అది హృదయంలో నుండి రావాలి. దైవికమైనటువంటి తలంపులు, దైవికమైనటువంటి ఆలోచనలు దేవుడు ఇచ్చినప్పుడు ఆ ప్రకారంగా కాపాడుకోవాలి. అందుకే మరి దావీదు ఆయన సన్నిధిలో కూర్చుండి, ప్రభువా నేనెంతటి వాడిని, నా కుటుంబమో ఎంతటి ప్రభువా అంటున్నాడు. దావీదు అంతవాడు అలాగంటున్నాడే, మోషే ఎంతటి వాడు అలాగ మాట్లాడుతున్నాడే. మరి మనం ఎట్లా ఉండాలి? మనం కూడా అలాంటి దీన స్వభావమే ఉండాలి. యాకోబు పత్రికలో కూడా చూడండి, యాకోబు పత్రిక 4:10 యాకోబు పత్రిక 4:10 అది కూడా చదవండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభు దృష్టికి ఎలా ఉండమంటున్నాడు? మిమ్మును మీరు తగ్గించుకోండి అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చింపులోకి తీసుకెళ్తాడు. నువ్వు హెచ్చించుకుంటే మాత్రం తప్పనిసరిగా దెబ్బను నువ్వు పడిపోతావు, ప్రమాదంలో చిక్కుకుంటావు అంటున్నాడు. మరొక మాట మత్తయి సువార్త 5:3 మత్తయి సువార్త 5:3 భాగం, అది కూడా చూద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరు ధన్యులు? దీనులైనటువంటి వారు ధన్యులు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చిన్న పెద్ద భేదమేమి ఉండదు, కులమతాల భేదమేమి ఉండదు, లోక సంబంధమైన విషయాల ప్రస్తావన ఏమి ఉండదు. అవన్నీ ఉంటే నీలో హెచ్చింపు గుణం వస్తుంది. అవన్నీ నీలో ఎప్పుడైతే వస్తాయో అప్పుడే హెచ్చింపు గుణం వస్తుంది. అవన్నీ ఎప్పుడైతే నువ్వు పెద్దగా పట్టించుకో వాటిని, అప్పుడు నీకు దీన స్వభావం వస్తుంది. దేవుడు అంటాడు, బాగా వద్దు నీకు, అలాగని కిందకంట వద్దు, నువ్వు బ్యాలెన్స్ సమానంగా ఉండు. భక్తుడు మాట్లాడతాడు, ప్రభా బాగా వద్దు, నాకు ఎక్కువైపోయింది అనుకో, దేవుడు ఉన్నాడా, ఏడు ఎక్కడున్నాడు నాకు చూపించు అంటాను ప్రభా. నేను బాగా ఎక్కువ డబ్బు వచ్చేసింది అనుకో, ఎవడు నువ్వు అంటాను ప్రభా, నిన్ను నాకు ఎక్కువ వద్దు నాయన అంటాడు. అలాగని బాగా తక్కువ చేసేకి నాయన, అడుక్కు తింటా అడుక్కునేలా చేసేవేంటి నాయన అని మళ్ళీ నేను తిడతానేమో. వద్దు ప్రభా, నాకు బ్యాలెన్స్గా ఉండాలి, చాలు ప్రభు. అలా నాకు ఉన్నంతలో తృప్తిగా బ్రతకాలి. ఆకాశం అంతా సంపాదించాననుకో, నీ మాట నేను విన్ను, వద్దు, అంత ఆ స్థాయి వద్దు, నాకు బ్యాలెన్స్గా తీసుకుని వెళ్ళు అంటాడు. అది ఎక్కువ ఉందనుకోండి బాగా, అసలు మనల్ని ఎవరిని పట్టుకున్నామండి మనం. అయ్యో బాబోయ్, ధనవంతుడు ఏం చేశాడు? యోధారంగు బట్టలు కట్టుకున్నాడా లేదా? కట్టుకుని ఎలా ఉండేవాడంట? ప్రతిరోజు బహుగా సుఖపడుతుండేవాడు, బహుగా సుఖపడుతూ ఉండేవాడు అంటండి. ఆ బల్ల మీద రొట్టె మొక్కలు తీసుకుడంట, ఓ మొక్క అలా కొరికేవాడంట, అలా పడేసేవాడంటండి. ఇంకో మొక్క ఎలా కొరికేవాడంట, అలా పడేసేవాడంట. ఏంటి పోయే కాలం ఎక్కువైపోయింది. ఏంటది? తిండి, పాపపు సొమ్ము ఎక్కువైపోయింది, బాగా ఎక్కువైపోయి అది ఆకలేసి కాదనమాట, అలా సరదాగా అలా తింటాం, అలా పాడేసేయడం, అలా తింటాం, అలా పాడేసేయడం. కానీ ఒక బేదోడు, కురుగులు పట్టినోడు, జబ్బు చేసినోడు, తింటాక లేనోడు, బాధపడుతున్నాడు, వాడు పడేసి ఆ పెంట మీద పడేసిన మొక్కలన్నీ ఏరుకుని ఏం చేస్తున్నాడంట? ఆ మొక్కలను ఒక్కొక్కటి తీసుకుని తింటున్నాడంట. ఆ మొక్కలు తింటున్నోడు ఎప్పుడు గర్వించలేదు. ఆ కింద పడిన మొక్కలు తిన్నాడు చూసారా, ఎప్పుడూ గర్వించలేదు. ప్రభా ఈ మొక్కలు తినడానికి నాకు అవకాశం ఇచ్చావు, చాలులే, ఈ 2 మొక్కలతో నాకు కడుపు నింపుకున్నాను ప్రభా, నీకు స్తోత్రం, ఈ రోజు నాకు ఆహారం దొరికిందన్నాడంట. కానీ బల మీద ఉండి కాలు మీద కాలు వేసుకుని ఇలా ఎగరేస్తున్నాడు చూసారా. ఆడేమంటున్నాడు? అసలు తనకు నచ్చినటువంటి జీవితం, తనకు నచ్చినటువంటి పోజు, తన ఇష్టారమైనటువంటి బతుకు. అందుకే దేవుడు అన్నాడు, చాలులే నాయన, నువ్వు బతికేవు కదా, అన్నాడు, వెళ్దాం మనం అన్నాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? నువ్వు అక్కడికి పోవాలన్నాడు. అంటే ఏంటి? హెచ్చించుకుంటే దేవుడు ఎక్కడ పడేస్తాడు? తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు తీసుకెళ్ళి. ఆ ధనవంతుడు అలాగే హెచ్చించుకున్నాడు, ఎలా పడితే అలా బతికేసాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మంటల్లో కాలిపోతాడంట, అమ్మోయ్ బాబోయ్ బాబోయ్ అని కాలిపోతాడంట. నాయన మరి భూమి మీద నీ ఇష్టం బతికేసావుగా, నా మాట అన్నావా నువ్వు? 7 రోజున ఎన్నిసార్లు చెప్పాను నీకు, హెచ్చించుకోవద్దురా, నువ్వు తగ్గించుకోవాలని చెప్పాను కదా నీకు, మరి నువ్వు విన్నావా అని అడిగాడు. నీకు ఇష్టమైనటువంటి బతుకు కదా నువ్వు బతికావు,
నా ప్రణాళిక ఏంటంటే నువ్వు దీన మనసుకులుగా బ్రతకాలి, నీ పొరుగువాన్ని ప్రేమించే మంచి మనసు నీకు ఉండాలి. ఇది కదా నేను కోరుకున్నాను. మరి నువ్వేమో నీకు నచ్చినట్టుగా బతికావు. నీ పక్కన భేదోడు అంతలా బతుకుతుంటే నువ్వు పడేసిన రొట్టె ముక్కలు తింటే ఏడాడైనా జాలి చూపించావా? నీ లెవెల్ చూపించావు కానీ. అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చి పడేశానండి. ఇద్దరి మధ్యలో పెద్ద అగాధం ఉందంట. అర్థమవుతుందా? పెద్ద అగాధం అంటే పెద్ద లోయ లాంటిది అనమాట. అటేమో సుఖము, ఇటేమో దుఃఖము. దేవుడు ఏం చేశాడు? సుఖమును దుఃఖమును జతపరిస్తే మనోడు సుఖం పడతాను తప్ప నేను దుఃఖపడనని చెప్పేసి దుఃఖముఖం వేసుకుని రోజు అలా తింటానే ఉండేవాడు. ఈయన ఎప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. దేవదూతలు వచ్చారు ఒక రోజున, ఆయన పట్టుకుని తీసుకెళ్లారు. నాయన, భూమి మీద నువ్వు పడిన బాధ చాలే, నువ్వు ఎప్పుడు దీనస్థితిలోనే బతికావు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? అబ్రహాము రొమ్మును ఆనుకుంటా వచ్చావు అన్నాడు. ఆయన ప్రణాళిక ఏంటో తెలుసా? అబ్రహాము పిల్లలుగా మీరు బ్రతకాలని. అందుకే పాత నిబంధనలు మనం ఏం చెప్పుకున్నాం? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అన్న దేవుడు జీవము గల దేవుని సైన్యములకు అధిపతి యెహోవా అని పరిచయం చేసుకోవడం వల్ల అక్కడి నుండి వచ్చాడు కదా దావీదు కూడా. అందుకే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరేం చేయాలి? తగ్గించుకోండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. దేవుడు నీకిచ్చిన దాంట్లో నువ్వు తృప్తిగా బతుకు, తృప్తిగా ఉండు. నీకు అవసరమైతే, నీకు చేతనైతే ఇతరులకు సహాయంగా ఉండు, కానీ నువ్వు హెచ్చించుకోవద్దు. హెచ్చించుకుంటే ఏమవుతావు అన్నాడు? తగ్గించబడతావు. రోజు రోజుకి దీనస్థితిలోకి వెళ్ళిపోతావు. మనకు తెలుసు, మనకి టైటానిక్ షిప్ తెలుసా? మీకు తెలుసా టైటానిక్ వాడంటే తెలుసా? మీకు తెలియదా? టైటానిక్ షిప్ అది పసిఫిక్ మహాసముద్రంలో, ఆ సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటే ఆ వాడ తయారు చేసినాడు నేను తయారు చేసిన ఈ వాడని దేవుడు కూడా ఆపలేడు అన్నాడంట. దేవుడు కూడా ఆపలేడు. అంత పకడ్బందీగా తయారు చేశాను, ఇంత అద్భుతమైనది భవిష్యత్తులో కూడా దొరకదు, అంత గొప్పది అది. అలాంటి వాడను తయారు చేశాను, ఇది వెళ్తూ ఉంటే సూపర్ గా ఉంటది అసలు అని అన్నాడట. దీన్ని ఎవడో ఏమీ చేయలేడు, దీన్ని ఎవడో ఆపలేడు. చూసారు ఎంత భయంకరమైనటువంటి ఆ హెచ్చింపు తనం, చూసారు ఎలా ఉందో? అలా అనుకున్నాడంటే అంతే. బయలుదేరిన తర్వాత అది మధ్యలోకి వస్తూ ఉంటే వాడ నడిపేవాడు ఉంటాడు కదా, నావికుడు, వాడు చెప్పాడంట వాడ నాయకుడికి, లీడర్ ఉంటుంది కదా, మరి ఆ లీడర్కి, ఆ తయారు చేసినాడు గారు చెప్తే, ఇంత స్పీడ్ వెళ్తూ ఉంటే చాలా ప్రమాదంగా ఉంది, దీన్ని స్పీడ్ తగ్గిస్తే మంచిదంటే వాడు ఏం చేశాడు? స్పీడ్ తగ్గించడానికి వీల్లేదు, అది ఏం చేస్తే కావాలంటే మార్గం మారుతూ ఉండన్నాడట. స్పీడ్ మాత్రం తగ్గద్దు, మార్గం మారుతూ ఉండు అంతే, ఇది ఆపడానికి లేదు, దీని లెవెల్ ఏంటి, దీని కెపాసిటీ ఏంటి, అలా వెళ్ళాలని చెప్పాడట. దారి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ సముద్రం లోపల మంచు పర్వతం ఉందంట. సముద్రం లోపల మంచు పర్వతం ఏంటండి? ఏంటి అసలు? ఎంత బ్యాలెన్స్ గా చూసారు ఇదంతా? వెళ్ళి సరాసరి దాన్ని ఢీ కొట్టింది, ముక్కలుగా అయిపోయింది. అందులో అలాగే ఎలా ఉంది అలాగే మునిగిపోయింది సముద్రంలో. ఇప్పుడు కూడా ఉంది సముద్రంలో, అది ఇప్పుడు కూడా సముద్రంలో ఉంది. దాన్ని తీసుకుని రావడానికి ఎన్ని తిప్పలు పడ్డారో. చాలా మంది అక్కడికి వెళ్ళారు, కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది వీడియోలు తీసి వచ్చారు. ఇప్పటికీ అక్కడే ఉంది అది సజీవ సాక్ష్యంగా. హెచ్చించుకుంటే ఏం జరిగింది? తగ్గించబడతాం. అందులోకి వెళ్ళినందరూ సజీవ సమాధి అయిపోయారు, ఎవరు బతకలేదు. కనుక దేవుడు కూడా ఏమీ చేయలేడు, అసలు ఎవడేమీ చేయలేడు. నా అంతటి వాడు భూమి మీద లేడు అని అన్నాడు. ఆ వాడు తయారు చేసినవాడు అంత గొప్పగా హెచ్చించుకున్నాడు. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి. కనుక దేవుని కన్నా గొప్పగా మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. దావీదంత గొప్ప రాజే దేవుని సన్నిధిలో మోకరించి నేను ఎంతటి వాడిని అంటే, మరి నువ్వు నేను కూడా ఏం చేయాలా? ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? మనము తగ్గించుకునే బతికాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచన భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువునైనా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు అంటున్నాడు. నువ్వు దీన స్వభావం కలిగి, తగ్గింపు స్వభావం కలిగి నువ్వు బతికితే నిన్ను ఒక టైం వచ్చినప్పటికీ ఆయన హెచ్చిస్తాడంటండి. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలి. అక్కడ మనకు కంగారాగిద్దండి, కంగారాగిద్దా? మనం ఆ పని అనుకుంటే వెంటనే ఆ పని ఏమైపోవాలి? వెంటనే అయిపోవాలి అంతే. తగిన సమయం వరకు నువ్వు ఆగు, వెయిట్ చేయి, తగిన సమయం వస్తుంది ఆగు, అప్పుడు దాకా మౌనంగా ఉండు, ఓపిక పట్టు అంటున్నాడు ఆయన. మనం ఓపిక పట్టం, మన కంగారు ఎక్కువ. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, మనకు నచ్చిన జీవితాన్ని మనం చేసుకోవడానికి, మనకు నచ్చినట్టుగా మనం బ్రతకడానికి ఎంత తొందరపడతామో తెలియదు మనకి. ఆ తొందరపాటులో చేయకుండా తప్పులన్నీ చేసేస్తాం.
అప్పుడే పొరపాటు అవుతుంది, అప్పుడే ప్రాణాలు కూడా పోతాయి. ఏమవుతుందిలే చూద్దాం, అలా ఉంటుందేమో ఇలా ఉంటుందేమో అనుకుంటాం. తొందరపాటుతనం. ఆ తొందరపాటుతనంతో మన జీవితాన్ని పాడు చేసుకుంటాం. తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు, అప్పుడు దాకా వెయిట్ చేయి అన్నాడు. ఇప్పుడు మీకు కూడా ప్రశ్నిస్తున్నాడు, దావీదు ఎన్ని చోట్ల పారిపోయి వచ్చాడు? బాల్యం నుండి కూడా యుద్ధం చేసుకుంటానే వచ్చాడు, బాల్యం నుండి బాధలు పడతానే వచ్చాడు కదా. బాల్యం నుండి కూడా సౌలు తరుముతున్నాడు, సాతాను తరుముతానే ఉన్నాడు, ఇబ్బందులు బాధలు పడతా ఉన్నాడు. కానీ ఏ రోజున కూడా ప్రభువా నాకు ఇన్ని బాధలు పెట్టావన్నాడా? నాకు ఇన్ని కష్టాలు పెట్టావన్నాడా? భూమి మీద ఈ శరీరాన్ని ధరించుకున్నటువంటి మనుషులందరికీ కూడా కష్ట సుఖాలు వస్తాయని దేవుడు చెప్పాడు కదా. సుఖమును దుఃఖమును. నువ్వు ప్రభుని నమ్ముకున్నా నీకు రోగం ఏమి రాకుండా ఉండదు. అలాగని దేవుడు అని చెప్పాడు బైబిల్లో? చెప్పలేదు కదా. నేను ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏ రోగం లేదంటే నువ్వు మనిషివి కాదు. రోగం ఖచ్చితంగా శరీరాన్ని ధరించుకున్న వారికి ఖచ్చితంగా వస్తుంది, ప్రతి ఒక్కరికి అది వస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, సుఖమును దుఃఖమును జతపరిచి నేనే పంపించాను కాబట్టి అది వస్తుందని చెప్పాడు ఆయన. కనుక ఒక సమయం వచ్చే వరకు కూడా నువ్వు వెయిట్ చేయి, అప్పుడు దాకా నువ్వు ఓపిక పట్టుండు. ఆ సమయం వచ్చే వరకు నువ్వు ఆయన దేన మనసుకులుగా నువ్వు ఆయన దగ్గర ఉంటే గనక ఆయన ఏ సమయానికి ఎలా హెచ్చించాలో ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడు. దావీదు తన జీవితంలో అన్నిటినీ భరించుకుంటూ వచ్చాడు, కానీ ఏ రోజు కూడా ప్రభువా నాకు ఇంటి ఎంత అన్యాయం చేసావేంటి అని అన్నాడా? అనలేదు. కానీ ప్రతి సందర్భంలో కూడా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. భార్యను తీసుకెళ్ళిపోయారు, బిడ్డలను తీసుకెళ్ళిపోయారు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. సౌలు ఈటెలన్నీ పట్టుకొచ్చి మీద వేసాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. గొలియాతు అంతటి వాడు ఎదురుగుండా కనబడుతుంటే ఏం చేసినప్పుడు కూడా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఏ సందర్భంలో నేను ఒకటే మాట మాట్లాడేవాడు, జీవమగల సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, నా పక్షాన ఉన్నవాడు దేవుడు గనక ఆయన పక్షాన నేను నిలబడుతున్నాను ఇవాడు. మనం ఏమంటాం? మీరు ఎవరొకరు ప్రార్థన చేశారనుకోండి, ఇప్పుడు అయ్యి బాబోయ్ నువ్వు ప్రార్థన చేసావమ్మా, నువ్వు ప్రార్థన చేయగానే నా రోగం ఏమైపోయింది? నువ్వు చేస్తే పోయిందా? నువ్వు చేస్తే పోద్దా? ఇప్పుడు నేను చేస్తే పోద్దా? అలాగే పెరిటి ఎవరు చేసినా పోదు. ఎవరు పోగొట్టాలి? దేవుడు పోగొట్టాలి. పిచ్చి పనులన్నీ చేసుకుంటే ఎలాగా? ఆడెవడో అట్టుపులు పంచిపెట్టేస్తున్నాడు, అట్టుపులు తింటే పిల్లలు పుడతారా? దుర్మార్గం కదా అది. అట్టుపులు పుడితే పిల్లలు అంటే ప్రార్థన చేసి అంటే అట్టుపులు ఇచ్చేసాడంట. ప్రార్థన చేసి అట్టుపుడితే పిల్లలు పుడతారా? తీసుకెళ్ళి జైలు పెట్టద్దు అలాంటి వాళ్ళని, పెట్టాలి వద్దా? ఏదైనా సరే దేవుణ్ణి గణపరచాలి తప్ప దేవుణ్ణి అవమానపడ. నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే నువ్వు దేన స్వభావం కలిగి బతకాలి. దావీదు అదే చేశాడు, మోషే అదే చేశాడు, యోబు గారు అదే చేశాడు, అబ్రహాం అదే చేశాడు కదా. మనం చదువుకున్నాం కదా ఇప్పటి వరకు. కనుక తగిన సమయం వస్తుంది, అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేయి, మౌనంగా ఉండు. నా అంతటి వాడు లేడని రెచ్చిపోతు, దానివల్ల నీకు నష్టం కలుగుతుంది. దేవుని దగ్గర నువ్వు ఇబ్బంది అవుతావు తర్వాత కదా. నా అంతటి వాడు లేని రెచ్చిపోయాడు. ఎవరైనా మోషే గారితో ఢీ కొట్టాడు. ఎవరు చెప్పండి? ఎవరు? ఫరో రాజు మోషేతో ఢీ కొట్టాడు కదా. ఎవడాడు? యెహోవా. ఎవడాడు? ఎక్కడున్నాడు అన్నాడు, అనలేదా? సరే యెహోవా ఎవడని అడుగుతున్నావు కదా, కనబడతాడులే, కంగారు పడక. ఇవాళ కాకపోతే రేపైనా నీకు యెహోవా కనబడతాడు రా, కంగారు పడక అన్నాడు. రేపైనా కనబడతాడు, ఎల్లుండైనా కనబడతాడు. నువ్వు కనబడి కనబడతాడేంటి? టైం వస్తుంది, ఆ టైం వచ్చాడు ఆయనే కనబడతాడు అన్నాడు. అంతే వచ్చాడు. ఏటిలో నీళ్ళన్నీ ఏమైనాయి? ఏటులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా, ఏటులో నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి అంట? రక్తంగా మారిపోయినాయి అంటాడు. ఏటులో నీళ్ళన్నీ రక్తంగా మారిపోతే ఏమన్నాడు అప్పుడు? ఈ రక్తం ఏంటిరా? ఈ రక్తం ఏంటి? అదే మాటనవా, ఇంకా మాటనవా? అదిగో నీ ఊరి మీద అందరికి కప్పలు పంపించేస్తానన్నాడు. ఎవరు రాడు అడిగావు కదా, కప్పలు పంపిస్తాడు చూడు అన్నాడు. ఏమొచ్చింది అక్కడికి? కప్పలు వచ్చినాయి. అప్పుడు ఏమన్నాడు? రే ఈ కప్పలేంటిరా? మీ ఊళ్ళందరినీ పిలిచి కప్పలని పోగొట్టుకో అంటే ఎవరిని పిలిచి పోగొట్టారు? ఒక కప్పలో వెళ్ళినాయి కప్పలో లే. మళ్ళీ ఇప్పుడు అన్నాడు, ఒరే బాబు అయితే అయిపోయింది, కానీ నీ దేవునికి ప్రార్థన చేసి ఈ కప్పలని ఏం చేయాలా? పంపించారు బాబు, చచ్చిపోతున్నాం తట్టుకోలేక. మరి నీ వల్ల కదా? నీ వల్ల కదా? మరి ఎవడని అడిగావు కదా, మరి నీ వల్లదా? నా వల్ల అయితే నేను ఎందుకు అడుగుతాను రా? మరి బాబు అలాగంటావేంట్రా? దయచేసి ప్రార్థన చేయరా బాబు, ఈ కప్పలన్నీ పోతాయా? మరి నీ వల్ల కదా? నా వల్ల కాదు బాబు. ప్రభా ఎవడని అడిగాడు? ఈడే, అందుకని కప్పలు పంపించావు. మళ్ళీ ఇప్పుడు నన్ను బతిమాలుతున్నాడు, మరి ఏం చేయమంటావు? సరే మోషే ఒకసారి కర్రెత్తి ప్రార్థన చేయి, కప్పలన్నీ ఏమైపోతాయి? పోతాయి అన్నాడు. కప్పలన్నీ ఇప్పుడే పోను కాక అన్నాడు. ఏమైపోయినాయి? పోనీ. కప్పలు పోగానే మళ్ళీ ఏం చేశాడు? లోపల ఉన్నాడు ఇంకొకడు. బయట మాట్లాడేవాడు వేడు, లోపల ఉన్నవాడు వేడు. ఆడు వేడు, ఈడు వేడు.
లోపల మా అవసరం తీరిపోగానే ఏమంటామంటే లోపల ఉన్నవాడు ఒకళ్ళు అలాగే ఉంటాడు. పైన ఉన్నవాడు అంటాడు మీకు దండం పెడతానండి అంటాడు. పైన అవసరం తీరిపోగానే మళ్ళీ అంటాడు ఏంటే అంటాడు. నువ్వు అలాగంటావా? చూడరా మీ ఇంట్లోకి పేలు వస్తాయి అన్నాడు. వచ్చి పేలే కదా అన్నాడు. వచ్చి పేలే కదా అన్నాడు. మోసే ఇది మాటండి కానీ 4 పేలు పంపించాడు. ఏమంటే తలలో 4 పేలు ఉంటే మీరు ఎలా ఉంటారా? గిల్లుతా ఉంటారు అట్లనే ఈ రిబ్బన్నట్టుగా ఇలా పీకుతా ఉంటారు కదా దాన్ని. ఎక్కడండి 8 పేలు చంపేస్తారు మీరు. ఊరంతా పేలుంటే ఎలా ఉంటాయి చెప్పండి. ఇప్పుడు మామిడి పండు తిందామని ఇలా తీస్తే దాన్ని ఏమొచ్చినాయి? పేలు వచ్చినాయి. తల్లో పేలు, ఇంట్లో పేలు, ఊళ్ళో పేలు, ఆహారంలో పేలు, అన్ని పేలే. ఊరు బాబు మోసే ఇదేంట్రా బాబు? ఎవడని అడిగావు కదా నువ్వు? యెహోవా ఎవడని అడిగావు కదా? పేలు పంపించు, తీసుకోరా నువ్వు పేలు. బాబు ఏదో అన్నాను కానీ తెలుసో తెలియక అన్నాను కానీ ఇప్పుడు ఏం చేయాలి? అచ్చడిగా పేలు తీసేయాలి. దేవునికి ప్రార్థన చేయరు బాబు, పేలున పోతాయా? పేలు పోతాక ప్రార్థన చేయాలా? అవును మరి. ప్రభా బాధపడుతున్నాడు ప్రభా, మరి ఏం చేయమంటావు? ఫోన్లే మోసే వాడి కోసం ప్రార్థన చేయి, ఇప్పుడే పేలు పోవును గాక అన్నాడు. ఏమైపోయి? పేలని ఏమైపోయి? మొత్తాన్ని పోనీ అండి. వాడేమో హెచ్చించుకుంటున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు? చెక్కేస్తున్నాడు పైన. మోసే ఏం చేస్తున్నాడు? ప్రతిసారి ఏం చేస్తున్నాడు? ప్రభా ఏం చేయమంటావు, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు? బతిమాలుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు కదా. వాడేం చేస్తాడు? ఫరో రాజు ప్రతిసారి ఈ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాడు. మాట వినవా నువ్వు? నిష్ఠాచారం చేసుకుంటావా? అలా చేసుకుంటావా? సరే మోసే ఒకసారి అలాగను చక్క అలా గాలి వస్తుంది, గాలిలోంచి అలాగలా చిన్న చిన్న మిడతలు వస్తాయి, మరి తింటాడా మిడతలు? ఏమొచ్చినాయండి మరి లేనిది? ఊరంతా మిడతలు వచ్చినాయండి. మిడతలు అంటే ఎలా ఉంటాయండి? మనకి చిన్న చీమ ఇలా పాగుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? చిన్న బొద్దింక ఇలా పాగుతుంటే ఎలా ఉంటాం మనం? ఏమంటే అన్నంలో తింటూ ఉంటే బొద్దింక కనిపించింది కూడా ఎలా ఉంటాం? కక్కువ మనం కదా. అలాంటిది మొత్తం అంతా కూడా మిడతలు కనపడుతుంటే ఏంటయ్యా ఈ మిడతలు గోలేంటయ్యా మాకు అంటే, ఎవడని అడిగావు కదరా నువ్వు? యెహోవా ఎవడని అడిగావు కదా నువ్వు? తీసుకోరా మిడతలు, తీసుకో. ఊరు బాబు నీకు దండం పెడతాను బాబు, ఈ మిడతలు ఏం చేయాలి ఇప్పుడు? చూడు, హెచ్చించుకున్నప్పుడల్లా దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు రెచ్చిపోతావా? ఇదిగో చూడు ఇట్లా తీసుకో నువ్వు అంటున్నాడు. మరలా మోసే అంటున్నాడు, పాదాలు పట్టుకుంటున్నాడు. చూసారా, దేవుడు అంటున్నాడు, దావీదు కూడా మాట్లాడాడు, నేను ఎంతటి వాడిని ప్రభువా, నీ మెడ వంచడానికి దేవుడు, నువ్వు హెచ్చించుకునే గుణాలను తగ్గించడానికి దేవుడు వాడుకుంటా ఉంటాడు. మనం నిమిత్త మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పార్టీ వారు? మనం చాలా చిన్నవాళ్ళం మనం, చాలా చిన్నవాళ్ళం మనం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. అయినా సరే ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన క్షమించే దేవుడు, ఆయన పాదాలు పట్టుకుంటే ప్రేమించే దేవుడు. ఆయన అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము ఆయన చిత్తానుసారంగా, ప్రభువా నేను ఎంతటి వాడిని ప్రభువా, నేను ఎంతటి దాన్ని ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకోవాలి. కృతజ్ఞతతో నిండిపోవాలి మన హృదయాలు. ప్రతిరోజు లేచి కూర్చుంటున్నాం, నడుస్తున్నామంటే ఎంత గొప్ప భాగ్యం అండి మనకి. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే చచ్చిపోతున్నారా లేదా? రాత్రి పడుకున్నాడు పొద్దున్న లెగిస్తాడా? నిద్రలోనే పోతలేదా? కానీ మనం బతుకున్నాం కదా, మరి దేవునికి స్తోత్రం అనొద్దా? మనం ఎన్ని జబ్బులు ఒంట్లో ఉన్నా కానీ ఏదో లేచి నడవగలుగుతున్నాం కదా, ఉండగలుగుతున్నాం కదా. అది మరి దేవుని భాగ్యం కదా, అది దేవుని యొక్క కృప కాదా? అంటే ఆయన సంకల్పంలో నువ్వు బ్రతకడం ఆయన ప్రణాళిక. ఎన్ని నీ మీద దాడి చేశాయో, ఎన్ని నీ కష్టాలు వచ్చాయో, ఎన్ని బాధలు వచ్చాయో, ఎన్ని రోగాలు వచ్చాయో, అయినా కూడా చచ్చిపోకుండా మనం బ్రతుకున్నామంటే అది దేవుని కృప కాదా, దేవుని భాగ్యం కాదా? అంటే అది దేవుని ప్రేమ. ఎందుకు ప్రభువా ఇలాంటివి నన్ను బ్రతికించావు? దావీదు ఎన్నిసార్లు చచ్చిపోవాలి, కానీ చావకుండా దేవుడు బ్రతికించాడంటే ఆయన కృప. ఈ విషయాలన్నీ గుర్తొస్తున్నాయి దావీదుకి. దేవా నేను ఎలా బతికానో, ఎలా ఉన్నానో, ఎలా జీవించానో, కానీ నీ బలిష్టమైన చేతి కింద బతకడానికి నాకు అవకాశం ఇచ్చావు కదా. నేను ఎంతటి వాడిని ప్రభువా అంటాడు, బాధలు పట్టుకున్నాడండి. నేను ఎంతటి వాడిని ప్రభువా అంటాడు. నీ డబ్బు ఎందుకన్నా పనిచేద్దా? నీ రోగం ముందు నీ ధనం పనిచేస్తుందా? నీ చుట్టూ ఉన్నవారు గొప్ప వాళ్ళందరూ పనిచేస్తారా? చెప్పండి. పెద్ద పెద్ద మాధవులు, పండితులు, బాగా ధనాన్ని సంపాదించుకున్న కోటీశ్వరులు, జమీందారులు కూడా ఈ మట్టిలో కలిసిపోయారు కదా. మనం ఎంతకాలం ఉంటాం చెప్పండి. కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో దేవుని ఎదుట మన తగ్గింపు స్వభావం కనబడాలి. అది ఆయన ప్రణాళిక. కనబడాలి. అక్కడ కనబడబోతే ఫరోతో ఎంత పోరాటం అయితే జరిగిందో అదే పోరాటం మనతో కూడా జరిగింది. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత నిన్ను ఎంటాడుతూ ఉంటది. కాబట్టి ఆ జీవితాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడిచ్చిన ఈ గొప్ప జీవితం, ఈ చిన్ని జీవితం కొద్ది కాలమే ఉంటుంది, ఎక్కువ కాలం ఏమీ
ఉండదు. ఎక్కువ కాలమే ఉండదు. కొద్ది కాలమే ఉంటది. చిన్న చిన్న పిల్లలు, యవ్వన బిడ్డలు కూడా చనిపోతున్నారు. ఎంత బాధ అనిపిస్తా ఉంటుందో. చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. అందుకే బలిష్టమైన చేతి కింద ఆయన తగిన సమయంలో ఏం చేస్తాడు ఆయన? హెచ్చిస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. తగిన సమయం వరకు వెయిట్ చేయాలి. తప్పకుండా హెచ్చిస్తాడు ఆయన. మోషేని దేవుడు విడిచిపెట్టాడా? అబ్రహామును విడిచిపెట్టాడా? ఇస్సాకుని, యాకోబుని విడిచిపెట్టాడా? ఎవరిని విడిచిపెట్టాడు ఆయన? దావీదును కూడా విడిచిపెట్టలేదు ఆయన. ఒక రోజున బాప్తిస్మిచ్చి యోహాను, మనకు తెలుసు బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనకు తెలుసు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. యోహాను సువార్త 1:27 యోహాను సువార్త 1:27 చూడండి. ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. అసలు ఆయన ఆధిక్యత చూడండి, ఆయన గొప్పతనం చూడండి. అసలు ఎంత గొప్పోడు ఆయన. కానీ ఏమంటున్నాడు? మరి నువ్వెవరు? ఏలియావా? నువ్వు ఏలియావా లేదా ఆ ప్రవక్తవా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన 26-27 చదువుతున్నాడు. యోహాను నీళ్లలో బాప్తిస్మిచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడను కాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బాప్తిస్మిచ్చు యోహాను గారు మాట్లాడుతున్నాడు. అంటే ప్రభు కన్నా ముందొచ్చి మార్గం సరళం చేసినోడు, ఎంతో మందికి బాప్తిసాలు ఇచ్చినోడు, దేవుని కొరకు పౌరుషంగా బ్రతుకునోడు, ప్రభు వస్తా ఉంటే ఏమంటున్నాడు? నేను ఆయన చెప్పుల వారు పట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. ప్రభు గురించి ఎంత దీన స్వభావం కలిగి ఉన్నాడు చూడండి. ఇంకా ఏమంటాడు చూడండి. అదే 3:30 కూడా చూడండి. అదే యోహాను సువార్త 3:30 కూడా చూడండి. 3:33 ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. అమ్మో, నేనెంతటి వాడిని. ఆయన హెచ్చాలి. ఎప్పుడు ప్రభువుని ఆకాశమందు నువ్వు చూపించగలిగితే ఏదో ఒక రోజు దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? ఆయన గణపరుస్తాడు. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను అన్నాడంటే నువ్వు ఆయన్ని హెచ్చించాలి. ఎందుకంటే నువ్వు ఆయన కుమార్తెవి, నువ్వు ఆయన కుమారుడివి గనక ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. అదే ఆయన ప్రణాళిక. అందుకే నిన్ను నన్ను భూమి మీద ఉంచాడు ఆయన. అందుకే దావీదు ఆయన పాదాలు పట్టుకుని ఆ కృతజ్ఞతతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఎంతటిది. ఈ కుటుంబాన్ని ఎన్నుకున్నవా నాయన? సౌలుకు కృప దూరం చేసావుగా, నాకు దూరం చేయనన్నావా? నీ సంతతిని హెచ్చిస్తానంటున్నావా? అసలు ఏముంది ప్రభువా నాలో? ఏంటి ఆయన నీ ప్రణాళిక? ఎంత ఆశ్చర్యపడుతున్నాడు. అందుకే ఎప్పుడు కూడా మనం గొప్పలకి పోకూడదు. నీకు ఉన్నంతలో, మనకున్నంతలో సంతోషించాలి, నీకున్నంతలో ఆనందించాలి. నీ డబ్బు, నీ ధనం, నీ హోదా, నీ గర్వం, నీ బంగారం, నీ వెండి, నీ ఇత్తడి నీతోనే నశించిపోతాయి. ఉండవు అవన్నీ, ఉండవు. ఒకవేళ అన్ని సంపాదించుకున్నా అవన్నీ అలాగే ఉంటావు. నువ్వు ఉండవు వాటిని అనిపించడానికి. ఉంటావండి. కనుక మన బ్రతుకులో దేవుణ్ణి హెచ్చించి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన రక్షణ ప్రణాళిక ద్వారా ఎంతో మందితో మాట్లాడాడు. ఆయన ఎంతో మందిని చూశాడు. ఆయన కృతజ్ఞత భావాలు కలిగిన వారిని చూశాడు, భేదవారిని చూశాడు, డబ్బున్న వాళ్ళని చూశాడు. అందరినీ ఒకేలాగా చూడగలిగినటువంటి మంచి దేవుడు కదా ఆయన. అందరినీ ఒకేలా ప్రేమించగలిగినటువంటి మంచి దేవుడు కదా ఆయన. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆహ్వానం ఆయన దగ్గరికి. నువ్వు రాకూడదు, నువ్వు రాకూడదు, నువ్వు రాకూడదు, అసలు ఇక్కడ రావడానికి నీకు అర్హత లేదని ఎవరితో అన్నాడు ఆయన. ఎంత ప్రేమ కలిగినాడండి ఆయన. చూడండి యోహాను సువార్త 6:37 భాగం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను, నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నాడండి. ఎంత ప్రేమ కలిగినాడండి ఆయన. ఎంత ప్రేమ కలిగినవాడు. నువ్వు ఎలాగొస్తూనే రాణిస్తాను, ఏయ్ తెల్ల చొక్కా వేసుకుంటేనే రా నువ్వు అంటాడండి ఆయన. అన్నాడండి మనల్ని ఏమన్నా అన్నాడండి? అలాగా కండిషన్ పెట్టాడా? నువ్వు ఇలాగే రావాలి అంటే అలాంటప్పుడు ఎవరు వస్తాం మనం? మరి తెల్ల చొక్కా లేకపోతేను. ఎంత ప్రేమ కలిగినాడండి. కనుక ఆయన ఎదుట నీ హెచ్చింపు గుణాలు ఉండకూడదు. ఆయన ఎదుట ఎప్పుడు నువ్వేం చేయాలంటే తగ్గించుకోవాలి. మనం మనుషులుగా మనం గొప్ప గొప్ప వాళ్ళని కోరుకుంటాం, గొప్ప గొప్ప వాళ్ళని చూస్తాం, కానీ ఆయన ప్రేమ కలిగిన వాడు అందరినీ సమానంగా చూస్తాడు. కనుకనే దావీదుకు ఇది అర్థమైంది. అందుకే మాట్లాడుతున్నాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన నీ దాసుడు అనేటువంటి నా సంతానము నాకు కలగబోవు దానిని గూర్చి నువ్వు సెలవిచ్చి ఉన్నావే. ప్రభువా, నా భవిష్యత్ అంతా నువ్వు చెప్పావే, నేను బ్రతకుండగానే ఏం జరుగుతుందో నువ్వు చెప్పావే, నా బిడ్డలు ఏమవుతారు, ఆ బిడ్డలు ఏమవుతారు నువ్వు మాట్లాడవే. ప్రభువా, నేను ఎంతటి వాడిని దేవా, ఎంతదాన్ని ప్రభువా. ఆ కృతజ్ఞతను నేను ఇంక చెప్పలేకపోతున్నాను. మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు.
ఎంత కృతజ్ఞతా భావంతో నిండిపోయాడు చూడండి దావీదు. అది ఉండాలి మనకి. ప్రభా, పుట్టిన నాటి నుండి నన్ను ఎరుగుదువు, నేను ఎలా బతికానో నీకు తెలుసు, నేను ఎలా దీవించానో తెలుసు, ఎలాంటి మనుషుల మధ్య బ్రతికేనో తెలుసు, నా బతుకంతా నీకు తెలుసు కదా ప్రభువా. నన్ను రక్షించావా, నా పాపం నుండి నా శాపం నుండి నాకు విమోచన ఇచ్చావా, ఎందుకు పనికిరాని ఏ అర్హత లేనటువంటి నన్ను ఎంత గొప్ప ప్రేమించావా ప్రభా. అందరూ చీయన్నా కానీ నువ్వు అత్తుకున్నావు కదా దేవా, నీకు స్తోత్రం నాయనా అని ప్రభువుని అత్తుకునే మనసు రావాలి మనకి జీవితకాలం అంతా. మర్చిపోకూడదు ఇది. కృతజ్ఞులుగా ఉండకూడదు, మనం కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారటండి. ప్రభా, దావీదు కుమారుడా మాకు సహాయం చేయవా అంటే, ఏం చేయాలి మీకు అంటే, ప్రభా ఈ కుష్ఠరోగం నుంచి మాకు విడుదల ఇవ్వండి. సరే మీరు బాగుపడ్డారు వెళ్ళనాడు. 10 మంది ప్రయాణం అవుతూ వెళ్ళిపోయారు. ప్రయాణం అవుతుండగానే వాళ్ళు శుద్ధులయ్యారు, బాగుపడ్డారు, వాళ్ళకున్న కుష్ఠరోగము పోయింది. అందులో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. ఏనాయనా అంటే, ప్రభా నీ కృప వల్ల నేను బాగుపడ్డాను నాయనా అన్నాడు. ఇదేంటి 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి నువ్వు ఒక్కడే వచ్చావంటే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి కృతజ్ఞత లేదు. ఒక్కనికే కృతజ్ఞత ఉంది. వాళ్ళు కృతజ్ఞులు అంటారు వాళ్ళని. కనుక ప్రభు చేత మేలు అనిపిస్తున్నావు, ప్రభు ఇచ్చిన ఆహారం తింటున్నావు, ప్రభు ఇచ్చిన సమస్తాన్ని అనుభవిస్తున్నావంటే దేవుని ఎదుట ఎంత కృతజ్ఞులుగా ఉండాలి మనందరం. ఇది మర్చిపోకూడదు. దావీదు ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు, కృతజ్ఞతతో నిండిపోయాడు. నేనెంతటి వాణ్ణి అని మొరపెడతా ఉన్నాడు.